సెషన్స్ వచ్చాడు అధ్యక్ష, క్వశ్చన్ ఏమి అడిగారో ప్రజలకు తెలియదు అధ్యక్ష. మనకంటే హౌస్లో క్వశ్చన్ పేపర్ ఉంటారు కాబట్టి అదేమో డిస్ప్లే చేస్తా కుదిరితే బెటర్ అధ్యక్ష. అదే సమస్య ఎంత ఇది నేను డీసీసీబీ చైర్మన్ చేశాను అధ్యక్ష, నేనే ఈ కంప్లైంట్ పెట్టాను అధ్యక్ష. దయచేసి 2 నిమిషాలు నేను ఎక్కువ టైం తీసుకుని అధ్యక్ష. ఇది ఎంత లోపభూయిష్టమైందంటే ఈ బ్యాంకుల్లో 425 బ్యాంకులు మా జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. పిఎస్సిఎస్లు 13 డీసీసీబీలు. ఈ 13 డీసీసీబీల్లో 600 జిల్లాలో దేశంలో 15 కోట్ల లాభం ఉన్న డీసీసీబీ కృష్ణని 70 కోట్లు తీసుకెళ్ళి అధ్యక్ష ఒక్క సంవత్సర కాలంలో. నా సొంత కంపెనీ కన్నా బాగా పనిచేశాను అధ్యక్ష. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాను అధ్యక్ష. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాను అధ్యక్ష. సీజీఎఫ్ డబ్బు అంతా చచ్చిపోయిన కౌలు రైతులకి ఇచ్చాను అధ్యక్ష. కానీ దరిద్రం ఏంటంటే ఈ డబ్బు అంతా పోగేసి గత ప్రభుత్వం నేను 13 మాసాల తర్వాత తప్పుకున్నాక అంతా అన్యాక్రాంతం చేసి సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టి ఒకటి కాదు చెప్పాలంటే 1 గంట పడుతుంది అధ్యక్ష. పేపర్ పంపిస్తాం మీకు. ఇది విచారణ చేయమని గౌరవ మంత్రి గారిని కోరే 51 ఎంక్వైరీకి ఆదేశించారు కానీ నవంబర్లో సెషన్స్లో ఇంతవరకు ప్రారంభం కాలేదు అధ్యక్ష. పిఎస్సిఎస్లో సెక్రటరీ వ్యవస్థ ఉంది అధ్యక్ష. స్వాతంత్రం రాకముందు నుంచి ఏ సెక్రటరీ నియమించబడతాడో రిటైర్ అయ్యే వరకు అదే ఊరిలో ఉంటున్నాడు. దీనికన్నా దరిద్రం ఇండియాలో ఇంకోటి లేదు అధ్యక్ష. 35 సంవత్సరాలు ఒకే ఊరిలో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రెసిడెంట్ చదువు లేకపోతే అతనే నడిపిస్తున్నాడు. ఇందాక చెప్పిన స్కామ్లో సగం పైన అతను చేసే అధ్యక్ష. ఆ సెక్రటరీ మీద జీవో నేను హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి గత ప్రభుత్వంలో జీవో 90 తెచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఆప్కా వాళ్ళు ప్రతి జిల్లాలో డీసీసీబీ చేసే వ్యాపారంలోనే వీళ్ళు బ్రాంచ్ పెడతారు అధ్యక్ష. వచ్చి వాళ్ళు గోల్డ్ లోన్ బ్రాంచ్ పెడితే మణపురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ల బారిన పడకుండా జనాలు కాపాడవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తారు డీసీసీబీలతో. 2013లో ఆంధ్ర బ్యాంక్ని డీసీసీబీ కృష్ణని పెట్టింది మహానుభావుడు భోగరాజు పట్టాభి సీతారామ గారు అధ్యక్ష. ఆయన ఏఐసీసీ ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు. పరోపకారం ఏదో శరీరం అటువంటి మహానుభావులు పెడితే వచ్చాయండి సార్. కాదు సార్, అయితే ఆయన 2 బ్యాంకులు ఆయన పెడితే ఆంధ్ర బ్యాంక్ 2013లో తీసేసిన సాఫ్ట్వేర్ని ఆప్కాప్ కొనుగోలు చేసింది అధ్యక్ష. రైతుల సొమ్మును పందికొక్కలాగా అన్నారు అధ్యక్ష. 6 కాలం కష్టపడి రైతు సోదరుల విషయంలో కూడా ఈ జీవో నెంబర్ 90 ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా లేదా? అలాగే అధ్యక్ష, డీసీసీబీల మీద కోఆపరేటివ్ బ్యాంకులు ఆ గోడౌన్లు అనేది పెద్ద స్కామ్ అధ్యక్ష. అసలు ఇవాళ పురి కట్టేవాడు ఎవడు లేడు. గోడౌన్ అవసరం లేదు అధ్యక్ష. లేని గోడౌన్లు కట్టారు అధ్యక్ష. నేను గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్లో కూడా చెప్పాను అధ్యక్ష. పల్లెటూరులో మా ఊర్లో బ్యాంకు గోడౌన్ ఉంటే సంవత్సరానికి అయితే 4,000 రూపాయలు ఈ కడతం వల్ల ఉపయోగం లేదని అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 90ని ఎట్టి పరిస్థితుల్లో అప్లికబుల్ చేయాలి అధ్యక్ష. పిఎస్సిఎస్ సెక్రటరీ అదే ఊరిలో 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్ష. వాడిని ట్రాన్స్ఫర్ పెట్టాలి అధ్యక్ష. ఫైనాన్షియల్ సెక్టర్లో 3 సంవత్సరాలకు ఒకసారి నేషనలైజ్డ్ బ్యాంకులు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెడతారు సార్. ఆ దరిద్రం దీంట్లో కూడా లేదు అధ్యక్ష. అలాగే 1965 యాక్ట్ సహకార చట్టం మిగతా అన్ని బ్యాంకుల చట్టాల కన్నా గట్టిది అధ్యక్ష. ఒక ఉదాహరణ చెబుతా అధ్యక్ష. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్ష 250 కోట్ల రూపాయలు ఆప్కాప్ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నా అధ్యక్ష. 1965 యాక్ట్ ప్రకారం సహకార చట్టం అన్ని బ్యాంకుల కన్నా గట్టిది అధ్యక్ష. మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అందరూ లాంగ్ వెళ్ళిపోతారు. సెకండ్ అధ్యక్ష, 1965 యాక్ట్ ప్రకారం మార్టిగేజ్ పెట్టకుండా ప్రభుత్వ హామీతో లోన్ కూడా ఇవ్వదు అధ్యక్ష. ఇవ్వకూడదు అధ్యక్ష. నేను డీసీసీ నేను ఏమని చెప్పాను కానీ ఆప్కాప్ ఇచ్చింది అధ్యక్ష. ఆప్కాప్ మీద సాక్ష్యం విచారణ చేయాలి. నేను లెటర్ రాస్తే ఈ సాఫ్ట్వేర్ ఎందుకు కొన్నారు? నేను కంప్యూటరైజ్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు పోలారిస్ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుందని చెప్పి నేను ఐటీలో దాదాపు 29 సంవత్సరాల అనుభవం ఉంది అధ్యక్ష. ఆ రోజున వాణిమోహన్ అనే ఐఏఎస్ గారు నాతో ఏకీవించి వెండర్ బ్యాంక్ చిన్నదైనా వెండర్ పోలారిస్ పెద్ద కంపెనీ అయినా అని పిలవమని చెప్పాము అధ్యక్ష. పిలవకుండా నేను తప్పుకునే వరకు ఆపి నేను తప్పుకోగానే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ కొని కుంభకోణం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. ఇది పూర్తిగా అధికారులు గతంలో చైర్మన్లు చేసిన పరిస్థితి. నేను చేసిన తప్పు ఏంటంటే 15 కోట్లు 80 కోట్ల లాభానికి 48% గ్రోత్ రేట్ 600 జిల్లాల్లో ఏ జిల్లాలోనూ స్వాతంత్రం రాక 115 ఏళ్ళు చరిత్రలో ఎవరు చేయలేదు అధ్యక్ష. నేను చేశా. ఇది చాలా ఆవేదనతో బాధ చదువుతున్నా అధ్యక్ష. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష. అంత ప్రశ్న చెప్పా. ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేదు 9 మాసాల నుంచి. ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏమైనా అధ్యక్ష. ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. ఆప్కాబోర్డ్ సాఫ్ట్వేర్ పందికొక్కలేదు అన్నారు అధ్యక్ష. రైతులు ఇప్పుడైనా వేస్తారా ఇరా? ఈ డీసీసీబీ మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 9 మాసాల నుంచి అదే సీఈఓ నుంచి అదే ఆప్కాబ్ ఎండీ నుంచి అంటే మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయటపడతారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక రోజు ఒక ప్రశ్న వేసిన వాళ్ళని అదే రోజు ఇంకో ప్రశ్నలో పేరున్నా సరే నేను పిలవట్లేదు. అంచేత ఎవరో అన్యత భావించకండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి
2047 మీద కూడా ఉంది కాబట్టి ఇంకా ముగించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష లేదు, ఏమీ లేదు, ఎవరో మాట్లాడొద్దు. మంత్రి గారు సమాధానం చెప్పండి. అధ్యక్ష, సరైనటువంటి సమాధానం మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి సభ్యులు మొదట అడిగారు. మరొకసారి శాసనసభకి 150 కాపీలు ఇంగ్లీషు తెలుగు డీటెయిల్గా నోట్ కూడా సబ్మిట్ చేశాను అధ్యక్ష, ఫర్ ఇన్ఫర్మేషన్ సభ్యులకి. అధ్యక్ష, డిసిసిబి 2019 నుంచి 24 వరకు అధ్యక్ష భారీ స్థాయిలో, చెప్పుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవం అని చెప్పి నేను సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే డిసిసిబిల్లో కానీ పిఏసిఎస్లో కానీ ఒక విధానం లేదు అధ్యక్ష. ఒక లెక్క కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. ఇది గ్రహించిన తర్వాత ఇప్పుడే వాల్యుబుల్ పాయింట్ చెప్పారు వెంకట్రావు గారు. సొసైటీలో సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే, మీకు రిప్లై చెప్తున్నారు, మీరు కౌరులు చెప్పండి. సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే అక్కడే రిటైర్ అయ్యడం తప్ప పక్క సొసైటీకి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు అధ్యక్ష. దీనివల్ల అవినీతిని ఎవరు అరికట్టడం లేకపోవడం వల్ల, దీనికి అనేక మార్గాలు వాళ్ళే సృష్టించుకోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చి సెక్రటరీస్ని డిసిసిబిల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన హెచ్ఆర్ పాలసీ తీసుకొని జీవో ఇచ్చి అమలు చేయడానికి ముందుకెళ్ళాం అధ్యక్ష. ఆ జీవో మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని స్టే చేశారు, అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. స్టే వెకేట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం, ఏజీ గారితో కూడా మాట్లాడుతున్నాం. స్టే వెకేట్ అయితే ఉద్యోగస్తుల నుంచి తీవ్ర అభ్యర్థం ఉన్నా ఇది చాలా తప్పు. చిన్న దాంట్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇంత పెద్ద వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం చాలా తప్పుడు విధానం అని చెప్పి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 9 మాసాల్లో పేపర్లో పడిన గౌరవ సభ్యులు నాకు కంప్లైంట్ ఇచ్చినా ఇమీడియట్గా యాక్షన్కి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే సభ్యులు 9 మాసాలు అయిపోయింది, ఎంత రికవరీ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారని అందరూ అడిగారు అధ్యక్ష. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే పేపర్లో కానీ వచ్చిన ఇష్యూ మీద ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకొని చర్యలు ప్రారంభిస్తే దాని మీద ఇమీడియట్గా కోర్టుకు వెళ్తున్నారు అధ్యక్ష. కోర్టుకు వెళ్తే కోర్టు ఇమీడియట్గా స్టే చేస్తుంది, మొత్తం మన చేతులన్నీ కట్టేయడం అయిపోతుంది. స్టేలో ఏం చెప్తున్నారు, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదు, ఎవరో చెప్పిన దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు, దీనివల్ల మేము స్టే చేయవలసి వస్తుందని చెప్పి స్పష్టంగా హైకోర్టు నుంచి కూడా మాకు వచ్చాయి అధ్యక్ష. అందుకే చేస్తాం, చేసిందైనా ఒక పద్ధతి ప్రకారం, ఏదో ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకొని ఏదో అమలు చేస్తే ఫలితాలు మనకు రావటం లేదు. అందుకే స్పష్టంగా ఏవైతే ఈరోజు సభ్యులు చెప్పారో నేను నోట్ ఇచ్చాను, మళ్ళీ చదవమంటే చదువుతాను. ప్రతి దాని మీద కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందు ఆఫీసర్స్తో ఒక ఎంక్వైరీ ప్రిలిమినరీగా వేస్తున్నాం అధ్యక్ష. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇమీడియట్గా తెప్పించుకున్నాం. ఈరోజు సభ్యులు చెప్పిన ప్రతి దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా దగ్గరలో 51 ఎంక్వైరీ చేశాను, 53 ఎంక్వైరీ చేశాను సీరియస్ పెట్టి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తొందరగా ఒక టైం బౌండ్ పెట్టి ఇప్పుడే మా సోదరులు నరేంద్ర గారు, వాస్తవం అధ్యక్ష, కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు అధ్యక్ష. మొత్తం అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా మొత్తం బుక్ చేశారు అధ్యక్ష. దీనికి కారణం ఏంటి, 5 సంవత్సరాలు ఎలక్షన్స్ లేవు, వాళ్ళ మనుషుల్నే ట్రెసబ్బి కమిటీలుగా పెట్టుకున్నారు, వాళ్ళు చెప్పిందే వేదం. గత
స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో డిసిసి బ్యాంకులు ఎప్పుడూ చేయని కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు 5 సంవత్సరాలు ప్రారంభించి డిసిసి బ్యాంకులకి సంబంధం లేనటువంటి విషయాల్లో ఇంక్లూడ్ అయిపోయి ఇష్టానుసారంగా దోచుకున్నారు అధ్యక్ష. దీనివల్ల ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పటికే ఎవరైతే అధికారులు ఎంక్వైరీ ప్రిలిమినరీ అయ్యిందో ఆ రిపోర్ట్ వచ్చాయి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడే సభ్యులు చెప్పారు, నేను చాలా రోజులు అడిగితే ఎంక్వైరీ కూడా డిసెంబర్లో వేశారని. సభ్యులు నాకు చెప్పిన వెంటనే ఆఫీసులో ప్రిలిమినరీ ఎంక్వైరీ వేశాను. డిసెంబర్లో రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా 51 ఎంక్వైరీ చేశాను. 51 ఎంక్వైరీ కూడా ఈ నెలాఖరికి మా దగ్గరికి వస్తుంది. వస్తే స్పష్టంగా యాక్షన్ తప్పనిసరిగా తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పటికే నేను వచ్చిన తర్వాత పాత సీఈఓలు ఉన్నారు, 13 బ్యాంకులు ఉన్నాయి. 13 బ్యాంకుల్లో ఎక్కడైతే సీఈఓల మీద మనకి అలిగేషన్స్ వచ్చిందో ఇమీడియట్గా నాబార్డుకి చెప్పి ఇంటర్వ్యూలు పెట్టించి పద్ధతి ప్రకారం 6-7 సీఈఓల్ని రిమూవ్ చేసాం అధ్యక్ష. పాత వాళ్ళందరినీ కొత్త వాళ్ళని వేసాం. దయ ఉంచి ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది డీసీబీ మీద. పేపర్ తెల్లవారు చూస్తే ఏదో ఒక సొసైటీలో ఎంత తినేశారు. ఈరోజు పచ్చిపాటు ఉంది అధ్యక్ష. వెంటనే శాసనసభ్యులు చెప్పిన వెంటనే యాక్షన్ తీసుకున్నాం. ఆయన కోర్టుకెళ్ళి స్టే తెచ్చారు. స్టే వెకేట్ చేశాం. ఎంక్వైరీ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నిన్న మొన్న కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం, మీ జిల్లాలో ఈ రకంగా జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి. అదేవిధంగా కృష్ణా గుంటూరు చాలా దారుణాలు జరిగాయి. అదేవిధంగా మీ జిల్లా అధ్యక్ష ఏలూరు జిల్లాలో ఒక 2-3 సొసైటీలు ఏదైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి నేను స్పష్టంగా మాటిస్తున్నాను. దీనికి ఒక టైం బౌండ్ పెడతాం. ఇంకా మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి. నా ఉద్దేశం ఏదో కింద స్థాయిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెక్రటరీ మీదో కింద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ మీద కాదు. మీరు అన్నట్టుగా అందరూ పాత్ర ఉంటే తప్పింత అవినీతి జరగదు అధ్యక్ష. పై నుంచి కింద వరకు అందరూ పాత్ర ఉంది. దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. నేను ఇక్కడైతే ముఖ్యమంత్రి లేరుగా అందుకే చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవసరమైతే దీనికంటే ఎక్కువ ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఇంకా వాస్తవాలు బయట వస్తాయంటే ఇంకా ఏమైనా చేయగలిస్తే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తాను. ఇది ఎందుకంటే 5 సంవత్సరాల అధ్యక్ష పెద్ద వ్యవస్థ ఇది. ఇది ఎవరికి ఉపయోగపడిన వ్యవస్థ? రైతులకు ఉపయోగపడిన వ్యవస్థ. ఈరోజు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ ఈ వ్యవస్థ ద్వారా రైతులకు ఉపకారం లేకుండా మొత్తం దోపిడీ చేశారు. నేను సభ్యులకు మాటిస్తున్నాను, టైం టు టైం మీ నియోజకవర్గంలో మీ దగ్గర ఏ పిఎస్సిఎస్ మీద ఏం చర్యలు తీసుకున్నాం, ఏ డిసిసిబి మీద ఏం చర్య తీసుకున్నామో టైం టు టైం మీకు చెప్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇంకా అవసరమైతే పెద్ద ఎంక్వైరీ చేసైనా తప్పనిసరిగా చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని అవినీతికి కారణం ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ కాకపోవడం. రెండవది అధ్యక్ష, లోన్లు. సెక్రటరీ దగ్గరికి వెళ్తే సిగరెట్ పెట్టి అట్ట మీద రాసి ఇడికి 20,000 లోన్ ఇవ్వండి అని రాస్తారు. దానికి ఓ లెక్క ఉందా? ఓ పత్రం ఉందా? ఈరోజు మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. పిఎస్సిఎస్లు డిసిసిబిలు మీరు ఇమీడియట్గా డిజిటలైజ్ చేయండి, ప్రతిది కూడా మీరు ఆన్లైన్లోకి తీసుకురండి అంటే యుద్ధ ప్రాతిపదికన అధ్యక్ష మీరు చాలా మంది కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు ఇలాగ డిజిటలైజ్ చేస్తున్నామంటే చాలా మంది స్టాఫ్ అందరూ వచ్చి నాకు అడ్డు పెట్టారు. మీరు ఇప్పుడే మీరు కంప్యూటరైజ్ చేస్తే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బంది ఉందంటే ఎవరు చెప్పినా వెళ్ళలేదు అధ్యక్ష. డిజిటలైజేషన్ కంప్లీట్ చేస్తున్నాం. రేపు ఏప్రిల్కి అయిపోతుంది. ఏప్రిల్ నుంచి జాతీయ బ్యాంకులు ఎలాగైతే లావాదేవీలు చేస్తున్నాయో మన కోఆపరేటివ్లో కూడా అదేవిధంగా లావాదేవీలు చేసి ఒక అకౌంటబుల్ తీసుకొచ్చి ఈ వ్యవస్థను సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇష్యూ మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అలాగని చెప్పి ఎప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటే లీగల్గా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎంత పెద్దవాడు ఇందులో ఉన్నా సరే వారి మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ సభలో మీ సమక్షంలోనే చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష అడగండి అధ్యక్ష ఇక్కడ అధికారుల్ని. జియో 90 తెచ్చిన 4 ఏళ్ళ నుంచి అమలు చేయట్లేదు అధ్యక్ష. ఇది అర్ధ సత్యం చెప్పారని నేను భావిస్తున్నా అధ్యక్ష. మంత్రి గారు కాదు, అధికారులు తప్పుదారు పట్టించారని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. ఇది హౌస్ కమిటీ అయితే తప్ప ఈ డీసీసీబీలు బాగుపడే పరిస్థితి అసలు ఎట్టి పరిస్థితి లేదు అధ్యక్ష. 13 డీసీసీబీలు ఇవ్వడం ఒకే ఒక రాజకీయ పదవి, 3 జిల్లాలకు కలిపి అవడం ఇది ఒకటే అధ్యక్ష. జిల్లాలు పునర్విభజన తర్వాత ఇది ఎప్పటికీ ఎలాగ ఉంటుంది అధ్యక్ష? జిల్లా పరిషత్ విడిపోతే కానీ ఇది ఎలాగే ఉంటుంది. దీన్ని స్టడీ చేయకపోతే ఆ జిల్లాలో 2 కాన్స్టిట్యూన్సీలు, ఈ జిల్లాలో 7 కాన్స్టిట్యూన్సీలు ఇట్లుండి ఇంకా అవినీతి పెరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి హౌస్ కమిటీ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. హౌస్ కమిటీ ఆవశ్యకత ఉందా సార్? ఇది హౌస్ కమిటీ అయితే అవదు అధ్యక్ష. 51 ఎంక్వైరీ అయితే ఏమి అనకూడదు అధ్యక్ష. 10 ఏళ్ల క్రితం వేసిన 51 ఎంక్వైరీ కూడా అవ్వాలి. గౌరవ మంత్రి గారు నవంబర్లో వేశారు. ఇంతవరకు కృష్ణా జిల్లాలో ఎంక్వైరీ మొదలే అవ్వాలి. 4 మాసాలు అయిన అధ్యక్ష.